మోడీ సర్కార్ అయితే మొహమాటం వదిలేసింది. ఎవరో ఫీల్ అవుతారని, ఏ దేశం వాళ్ళు ఫీల్ అవుతారని పట్టించుకోవట్లేదు. తాజాగా చూస్తే ఫ్రెంచ్ జర్నలిస్ట్ సెబాస్టియన్ పార్సిన్కి భారత్లో కొనసాగేందుకు వీసా పొడిగించడానికి నిరాకరించింది. 13 ఏళ్ల నుండి భారత్లో ఉంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రపంచ దేశాలకి తప్పుడు వార్తలు అందిస్తున్నాడు అతను. సెబాస్టియన్ వీసా కాల పరిమితి అయిపోగానే వీసా గడువు పెంచమని కోరుతూ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. సెబాస్టియన్ ఫ్రెంచ్ మీడియాకి ఇచ్చిన రిపోర్ట్లు ఏంటంటే, అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంలో మోడీ పాల్గొనడం సెక్యులర్ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, మరో రిపోర్ట్ ఏంటంటే అయోధ్యలో రామాలయాన్ని కూల్చి మసీదు కట్టారని భారత పురావస్తు శాఖ నిరూపించలేకపోయింది అన్నటువంటి తప్పుడు సమాచారం ఇచ్చుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళని కనుక ఆపితే అయ్యయ్యో అదైపోతుంది ఇదైపోతుంది, భారతదేశంలో మీడియా స్వేచ్ఛ లేదని మాట్లాడే వాళ్ళు ఉంటారు. అయ్యేం పట్టించుకోకుండా లైట్ తీసుకుంది.